సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా పేరు శ్రీవర్ధన్, నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ఇట్లా జాబ్ మేళా అనేది ఒంగోలులో పెట్టడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఏదో ఒక పనిలో సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇలా పెట్టడం ఏదో ఒక రకంగా మంచిది. ఇట్లా ఎమ్మెల్యే గారు ఇట్లాగా స్టూడెంట్స్కి ఇట్లాగా ఇవ్వటం అనేది ఒక ఆనందంగా ఉంది. ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే ఇంకా మంచిది. నేను కూడా దానికోసమే వచ్చాను, ప్రయత్నిద్దామని చెప్పి. సో వస్తే మంచిది. బీటెక్ గ్రాడ్యుయేషన్ ఈసీఈ 2024 ग्रेजुएशन है। ये साल पूरा हो गया, सो जॉब सम्मेलन है को बोल कर हम अखबार पढ़ डाले। बहुत खुश है, एमएलए को बुलाए स्कूल बहुत खाली है घर में, बहुत फिक्र खाती रही। अब रखे जनार्दन रखे होने से जरा बहुत खुश है बा, हमें अटेंडर हुए। अल्लाह का फजल बहुत खुश है। पाप क्विज कॉलेज पाप क्विज कॉलेज ट्रై చేస్తుంది. ఏం చదివారమ్మా? బీటెక్ ఏ సంవత్సరం? 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు ఇప్పటిదాకా ఎటువంటి ఇట్లానే అటెండ్ అవుతుంది, రావట్లేదు. ఇక్కడ ఈ జాబ్ మేళ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ట్రై చేయటమే. ఎమ్మెల్యే గారు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ అవకాశాన్ని ఇచ్చారు, మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే? చూద్దాం, అంటే తెలియదు కదా, ఇప్పుడే కదా. పేరేం పేరు? యశస్విని. మీరు ఏ కాలేజ్? క్విజ్ కాలేజ్. ప్రెసెంట్ మేము ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఇక్కడ జాబ్ మేళ ఉందని మీకు ఎలా తెలుసు? అంటే మేము దామచర్ల జనార్దన్ గారిని ఫాలో అవుతాము, సార్ చేసే ప్రతి యాక్టివిటీస్ ని ఫాలో అవుతాము. సో అలాగే స్టేటస్ చూసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాలాంటి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ కి ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అనేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ జాబ్ కోసం వచ్చినప్పుడు 1000 మెంబర్స్ లో ఒక 100 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ దొరికినా అది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో మేము దామచర్ల జనార్దన్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాంటి ఎంప్లాయ్మెంట్ మాకు మళ్ళీ మళ్ళీ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. గత 5 ఏళ్లలో ఇలాంటి జాబ్ లేదు సార్, చూడలేదు. ఫస్ట్ టైం మేమైతే జాబ్ మేళాకి అటెండ్ అవ్వడం. సో ఇక్కడ వచ్చేసి చాలా మంది వచ్చారు. సో అందరికి ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది అనేసి. ఒకవేళ మీకు జాబ్ వస్తే మీరు ఎవరికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తారు? మేము డెఫినెట్లీ దామచర్ల జనార్దన్ సార్ కే చెప్తాం. నీ పేరు? ఎక్కడ చదివావు? ఏకేవికే కాలేజీ. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్. ఇక్కడ ఈ జాబ్ మేళ ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేస్తారు కదా, అంటే పోయిన 5 సంవత్సరాల్లో జాబులు అయ్యేవి లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జాబులు వాటికి అంతా అయ్యే వస్తుంది. మీకు ఇది మంచిదంటారా? మంచిదే కాదు. జాబులు ఎంతమంది జాబులు లేకుండా ఉన్నారు. ఒక్క తొక్కలో ఇలా వాలంటీర్లు వాటికే అందరూ 5000 కక్కుడిది పడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇన్ని కంపెనీలు తెచ్చి జాబులు ఇస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎమ్మెల్యే గారికి ఆయనకి ట్యాంక్స్ అనేది తప్పే. మీ పేరేం పేరు? నా పేరు శ్రీలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అద్దెకి నుంచి వచ్చాము. ఏం చదువుకున్నారు? నాది టీటీసీ కంప్లీట్ అయింది. ఇక్కడ జాబ్ మేళా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ఏళ్లలో ఇన్ని ఉద్యోగాల జాబ్ మేళా పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఈ జాబ్ మేళాలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చిందని కాన్ఫిడెంట్ తోనే వచ్చాము ఇక్కడికి. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. మీకు ఎలా తెలుసమ్మా ఇక్కడ జాబ్ మేళా ఉందని? మీది అర్థం కంటున్నారు, ఇది ఒంగోలు. అన్ని చోట్ల ఫ్లెక్సీలు ఇలా అందరికీ తెలిసేలా మీడియా పరంగా ఇన్ఫార్మ్ చేసేసారు. సో అందరికి స్టూడెంట్స్కి బయట ఎక్కడో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే విధంగా తెలుసు. నా పేరు ఎన్ లక్ష్మీ ప్రసాద్. ఒంగోలు నుంచి వచ్చారు. ప్రియదర్శిని కాలేజ్. ఏం చదువుకున్నారు? ఎంబీఏ. ఇక్కడ జాబ్ మేళా ఉందని మీకు ఎలా తెలుసు? నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశాను. ఇక్కడ జాబ్ మేళకి చాలా కంపెనీస్ వచ్చాయి. దామచర్ల జనార్దన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి జాబ్ మేళా ఏర్పాటు చేయడం, ఇలాంటి జాబ్ మేళా అంటే చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన దామచర్ల జనార్దన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. జనార్దన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఇలాంటి జాబ్ మేళా ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి బయటకు జాబ్ సెర్చ్ కోసం వెళ్ళి కూడా డిసప్పాయింట్ అయ్యి వస్తున్నారు. ఈ మా ఒంగోలులో ఇలాంటి జాబ్ ఎలా అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ.
గత 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారు? లేదు, నేను అంతకుముందు 2016లో సేమ్ టీడీపీ నియోజకవర్గంలోనే జాబ్ మేళ అరేంజ్ చేశారు. అప్పుడు ఒక కాలేజ్లో అరేంజ్ చేశారు. మళ్ళీ దాని తర్వాత రీసెంట్గా ఏం లేదు, జాబ్ మేళ అరేంజ్ చేయలేదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి తర్వాత దామచర్ల జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు షేక్ నౌరీన్. నేను పిస్ కాలేజ్లో చదువుకున్నాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఈ జాబ్ మేళా అనేది నేను ఫస్ట్ టైం ఒంగోలులో చూస్తున్నాను. ఇలాంటివి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలాంటివి పెట్టడం వల్ల ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. मेरा नाम नजीर अहमद है। मेरी एक बच्ची शाहबाज है। सारे दामचर्ला जनार्दन सार है। बहुत ये सब लोगों को ये प्रकाशम डिस्ट्रिक्ट लेवल में बहुत अच्छा अवकाश में रखे। ये ऐसा अवकाश नहीं आता। पूरा निरुद्योग का समस्या करने का अच्छा क्लियर हुआ था। ये बहुत आसान है। बहुत दामचर्ला जनार्दन सार को बहुत कृतज्ञता बोलिए। इस काम बहुत अच्छा काम करे। ये पहले बार है प्रकाशम डिस्ट्रिक्ट में बहुत आसान का काम करे। बहुत निरुद्योग का समस्या क्लियर होता। ये बहुत धन्यवाद बोलेगा। గత 5 సంవత్సరాలు ఇలాంటిది ఏదన్నా? గత 5 సంవత్సరాలు కదా, అంతకు ముందు కూడా జరగలేదు. ఇప్పుడే ఈ జనార్దన్ సార్ మంచి అవకాశం. అది ఏంటంటే మొత్తం మీద కూటమి ప్రభుత్వం రావడం మహా అదృష్టము. దానివల్ల అన్ని ఇక్కడి నుంచి కరువు అనేది ఏం లేకుండా పోతుంటుంది. నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తీరిపోతుంది. మంచి అవకాశం भगवंत वल्ल दामचर्ला जनार्दन राजू सारे 100 ईयर्स से ऐसा चलना। ये टीडीपी प्रभुत्व बहुत आसान प्रभुत्व, बहुत अच्छा प्रभुत्व है। एक दूसरा किस्म से नहीं सरकार अच्छा प्रभुत्व है टीडीपी। मैं पहले 83C और रामाराव स्टार्ट करी जब से मैं टीडीपी बहुत आसान। धन्यवाद। భువనేశ్వరి। ఏ కాలేజ్? పేస్ కాల్। ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇక్కడ జాబ్ మేళాకి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కండక్టింగ్ దిస్ జాబ్ మేళా అండ్ థ్యాంక్ఫుల్ టు దామచర్ల జనార్దన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.